నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవి నవరాత్రుల్లో ఉన్నాం మనము. చాలా చాలా మీకు కూడా ఇష్టమైనటువంటి రోజులు కదా. చాలా. లాస్ట్ ఇయర్ మీ ఉత్సాహం చూడాలి. ఉత్సవం చేసే విషయంలో ఉత్సాహం, అది కూడా చాలా ఏమంటారు, సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. అది అసలు అమ్మో, చాలా బ్యూటిఫుల్ డేస్. ఈ 9 days కూడా డెఫినెట్ గా ఈసారి కూడా ఇంకా వైభవంగా, లాస్ట్ ఇయర్ చేసుకున్న దానికంటే కూడా ఇంకా వైభవంగా అమ్మవారి సేవలు చేయించుకుంటున్నారని చెప్పొచ్చు. ఈసారి 9 రోజులు కాదు, ఏకంగా నెల రోజులు. ఇటువంటి సంకల్పం మానవ మాతృలకు వచ్చేది కదా, అది అమ్మవారి సంకల్పమే. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ పద్మిని. రైట్. అయితే 9 రోజులు వారి వారి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చక్కగా చేసుకుంటారు. అయితే ఒక్కొక్క రోజుని మాకు చెప్పండి అక్క. ఏ రోజు ఏ అమ్మవార్లను చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, చక్కగా స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా చెప్తూ ఉంటారు మీరు. పెద్ద పెద్దగా అందరి వల్ల అవ్వకపోవచ్చు పూజలు చేసుకోవటం, సో వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా తప్పకుండా చెప్తాను పద్మిని. మరి మొదటి రోజు ఏ అమ్మవారు? మనకి అందరికీ తెలిసిందే. ప్రధానంగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడిలో మనకి అవతారాలని బట్టి మనం అమ్మవారిని మనం కూడా ఇలానే పూజించుకుంటూ ఉంటాం. అయితే ప్రప్రథమంగా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించుకుంటాం అనమాట. బాలా త్రిపుర సుందరి అని అంటే, నిజంగా చెప్పాలి అని అంటే, త్రిపుర సుందరి అమ్మవారు అని అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆవిడ చిన్న పిల్లగా ఉంటే, ఒక 9 సంవత్సరాల పిల్లగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇలా బాలా త్రిపుర సుందరి దేవిగా ఉంటుంది అనమాట. అయితే అంత చిన్న పిల్ల అయినా కూడా మీరు సిద్ధులు, యోగులు, అమ్మవారి ఉపాసకులు ఎవరైనా ఉన్నారు అని అంటే బాల మంత్రంతో మొదలుపెట్టిన వాళ్ళే ఉంటారనమాట. మనకి చంద్రవల్ శాస్త్రి గారు అని చెప్పి ప్రేమగా చెప్పుకుంటూ ఉంటాం. ఆయన చేసేది కూడా బాలా మంత్రమే చేశారు. మీరు చూస్తే గనక చిన్న పట్టుపావడ వేసుకొని, ఫోటోలు చూస్తే గనక చిన్న పట్టుపావడ వేసుకొని ముందే నుంచునేదట అమ్మవారు. నాన్నగారు నాన్నగారు అని చెప్పేది ఎవరికైనా కూడా. అదృష్టం నిజంగా. అంటే అమ్మని పూజిస్తే అమ్మ పిల్లగా వచ్చేస్తుంది, కన్న కూతురిగా మనని చూసుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా మంది మనం అనుకుంటాం, మన పిల్లలు చూడాలి, చెయ్యాలి అని మనం అనుకుంటుంటాం. ఎంతో కొంత మన పిల్లల మీద మమకారం అనేది ఉంటుంది. ఇవాళ వాళ్ళు చూస్తుంటే రేపు వాళ్ళు మన ఎందుకు చూడాలి అని అనిపిస్తుంది. ఎవరు మనని చూసినా చూడకపోయినా ఆ తల్లి మాత్రం కనురెప్పగా మనని కాపాడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మన బాలా త్రిపుర సుందరి దేవి దేనికి ప్రతీక అంటే, జ్ఞానానికి, సమృద్ధికి, చైతన్యానికి ప్రతీక అన్నమాట. అలాగే ధైర్యానికి కూడా. బండాసుర పుత్రుల్ని మీరు చూస్తే గనక, బండాసుర పుత్రుల్ని సంహరించింది బాలా విక్రమనందిత అని మనం చదువుకుంటాం కదా లలితా శాస్త్రంలో. ఈవిడే సంహరించింది అనమాట. అంటే మన ధైర్యానికి ప్రతీకేగా. మీ పిల్లలకి ఏమైనా మనం చెప్పాలనుకుంటే, వాళ్ళ బయట ఎలా ఉండాలి, ఎలా మనము ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని ఇచ్చేది కూడా మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారే. చక్కగా 2 చేతులు ఎత్తి పిల్లల చేత దండం పెట్టించండి. అమ్మవారి సెలవులు కదా మీకు, చక్కగా మీరు ఎక్కడికన్నా ఊర్లకు వెళ్ళండి, కానీ అమ్మవారి ప్రతిరూపం ఇది. అక్కడ అమ్మవారు మీరు చూస్తే గనక ఆ మాల కూడా, జపమాల కూడా తిప్పుతున్నట్టుగా మీకు చిత్రపటంలో, ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది కదా. చక్కని చిరునవ్వు, అలాగే చదువు మీద ధ్యాస, ధ్యానం మీద ధ్యాస అంటే ఏంటి, ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానం సముపార్జించడం అంటే మామూలుగా సోషల్ ఇంటెలిజెన్స్ మన చదువు వల్లే కదా మనకి వస్తుంది. అవన్నీ కూడా మీరు పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. పిల్లలు ఎలా ఉండాలి అనేది మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని గనక చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇదే శక్తిని మనకి త్రిపురాంతకంలో మనం చెప్పుకున్నాం కదా, ఆ అసురులని, ఆ ముగ్గురు అసురులని గనక సంహరించాలి అనుకుంటే అమ్మవారి సహాయం శివుడే స్వయంగా తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుసు అనమాట. అలాగే మనకి శ్రీ విద్యోపాసనలో గనక, నవదుర్గల్ని పూజించే ఉపాసనలో గనక మనం చూసుకుంటే శైలపుత్రిగా మనం అమ్మవారిని పూజించుకుంటాం. నవదుర్గా సాంప్రదాయం ఆచరించేవారు శైలపుత్రిగా. ఇదేమో శ్రీశైలంలో ఈ విధానాన్ని ఫాలో చేస్తారు కదా.
అంటే శైలపుత్రి అంటే మళ్ళీ ఇక్కడ మనకి బాల త్రిపుర సుందరి పుత్రి అని మీరు చూసారు కదా, ఆ బాల త్రిపుర సుందరి అమ్మవారిని గనక అమ్మవారే గనక ఇంకొంచెం పెద్దగా వెళ్లాల్సి వస్తే గనక శైలపుత్రిగా వెళ్తుంది అమ్మవారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు దశ మహావిద్యల్లో ఏ రూపాన్ని అయితే మనం పూజించుకుంటాము అంటే కాళికాదేవి అమ్మవారిని పూజించుకుంటాం. మహాకాళి. ఇన్ని అవతారాలు ఎందుకు మనకి, ఒకళ్ళని పూజిస్తే సరిపోతుంది కదా అని గనక మనం అనుకుంటే గనక ఏ అవతారాలు ఇవన్నీ గనక ఈ 3 అవతారాలు గనక మనం తలుచుకుని అమ్మవారికి ఒక్క నమస్కారం పెడితే గనక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి. ముఖ్యంగా మనం బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కానీ లేకపోతే శైలపుత్రి అని కానీ లేకపోతే కాళికా అమ్మవారిని కానీ పూజించుకుంటే గనక శని భగవానుడి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం. అయితే శనిగ్రహానికి సంబంధించి చాలా చాలా భయాలు భయాందోళనకి గురవుతూ ఉంటారు. అవసరం లేదు, చక్కగా మహాకాళి అమ్మవారిని దండం పెట్టుకున్నా అదేదో ఈ 9 రోజులే కాదు జీవిత పర్యంతం కూడా కదా. ఏళ్ళనాటి శని నడుస్తున్నంత కాలం, లేదు అంటే గనక శని మహార్దశ అర్ధాష్టమ శని ఏమున్నా కూడా కాళికా అమ్మవారిని దండం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే పొద్దస్తమానం మనకి కాళిక అనగానే ఆవిడ చాలా గట్టిగా అంటే అరుస్తున్నట్టుగా, లేదు అంటే గనక మాలలు వేసేసుకొని పుర్రెలతో ఉన్న మాల వేసుకొని ఉంటారు అని అంటే ఆ పుర్రెలు మనవి కాదు, అర్థమైందా, రాక్షసులవి. ఓకే, ఆవిడ మన వెనకనే ఉండి ఆవిడ మనని చక్కగా కాపాడాలి అని దండం పెట్టుకోండి. నవ్వుతూ ఉన్న కాళికా రూపాన్ని తలుచుకోండి. ఎప్పుడైతే ఆవిడ గట్టిగా అరిచేస్తుంటే మిగతా దేవతల వల్ల ఎవ్వరి వల్ల కాలేదట, ఎక్కడైతే కరాళి నృత్యం చేస్తూ ఉంటుంది ఆవిడ, అందరినీ సంహరించేశాను అన్న ఆనందంతో నృత్యం చేస్తుంటే ఎవ్వరికి ఆపడం కాలేదట. అప్పుడు ఏమైంది, శివుడే వెళ్ళి ఆవిడ కాళ్ళకి కింద పడుకున్నట్ట. ఆయన తగలంగానే ఆవిడకి చక్కగా ఆవిడ నృత్యాన్ని ఆపేసి ఆవిడ చక్కగా స్మైలింగ్ ఫేస్ తో కనపరిచారట. కాబట్టి అదే గుర్తు పెట్టుకోండి. చక్కగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అమ్మకి చెప్పండి, అమ్మ నాకు ఈ ప్రాబ్లం తీరాలి అని చెప్పి. శత్రువు ఉండకుండా ఉండాలి అంటే కనుక ఆ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అనమాట. అమ్మవారిని పూజించడం, బాలా త్రిపుర సుందరిని పూజించుకోవడం అనేది ఖచ్చితంగా చేసేస్తారు మన వాళ్ళు. అయినప్పటికీ స్విచ్ వర్డ్ రూపంలో చెప్పండి అక్క. వేరే మతస్థులు కూడా మన ఛానల్ ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అమ్మ మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చాలా సీక్రెట్ గా ఫోన్ చేస్తూ ఉంటారు. అరే అసలు నీకు ఈ విషయం చెప్పాలి, నేను మొన్న గాణగాపురం వెళ్లే ముందు రోజు ఒక ఆవిడ ఫోన్ చేశారు, గాణగాపురం నుంచి వస్తున్నాను, ఫోన్ చేసి అమ్మ నేను 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం చదివి మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి, మీరే మాట్లాడాలని దండం పెట్టుకున్నానంటే అయ్య బాబోయ్ అనుకున్నాను. మీరు చదివారా అంటే అవును నేను చదివాను, వేరే మతస్థులు అన్నమాట. నేను అన్నాను నేను మాట్లాడాలని కాదు, స్వామి డైరెక్ట్ మాట్లాడతారు మీతో, అంత 108 సార్లు నమ్మకంతో మీరు చేశారు కాబట్టి అని అంటే వితిన్ 3 days మళ్ళీ కాల్ చేసి చెప్పారు వాళ్ళకి పని అయిపోయింది. నాకు చాలా సంతోషం అనిపించింది పద్మిని. అయితే అక్క రకరకాల కలర్స్ కి సంబంధించి అంటే ఈ కలర్ చీర కట్టాలి, నైవేద్యం పెట్టాలి అనేది కూడా చాలా మంది ఫాలో చేస్తారు. మరి బాలామ్మకి, బాలా త్రిపుర సుందరికి ఏ కలర్ చీరని ఖచ్చితంగా సమర్పించవచ్చు, నైవేద్యం కూడా? గులాబీ రంగు అంటే ఆవిడకి చాలా ఇష్టం, మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదు మీరు కూడా గులాబీ రంగు కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి, అది కంపల్సరీ అని ఏం కాదు. అంటే ఒక నిబద్ధత అనేది మన మనసులో ఉంటుందని చెప్పడం మాత్రమే. గులాబీ రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే గులాబీ రంగు పూలతో పూజ చేయండి. అవి గన్నేరైనా సరే లైట్ పింక్ కలర్ లో ఉంటే చాలా అనమాట. అలాగే అన్నం పరవాణం తప్పకుండా నైవేద్యం పెట్టండి అమ్మవారికి. అన్నం పరవాణం చేసినప్పుడు అంత పెసరపప్పు ఒక 4-5 బద్దలు ఖచ్చితంగా వేయండి. ఉత్త అన్నం పరవాణం చెయ్యం మనం, ఓకే, అంత పెసరపప్పు కొంచెం వేయండి. సూపర్, అద్భుతం. రైట్, అయితే స్విచ్ వర్డ్ రూపంలో ఒకటి చెప్పండి అక్క. ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి ప్రత్యేకించి మొదటి రోజున మన వాళ్ళు నిరంతరం కూడా చదువుకునే? ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచిదానంద రూపిణి, మణిద్వీప వాసిని, నిత్యం నమామ్యహం. బా ఎంత బాగుందో. ఓకే, దీని అర్థం ఏదైనా చెప్తారా? ప్రణవ రూపిణి అంటే ఓంకారం, మనకి ప్రణవ నాదంగా మొదట వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలుసు, అదే మనకి తెలుసు కదా. ఆ రూపం అమ్మవారిది. అంటే హ్రీం అనే మనకి అక్షరం ఉంది కదా, బీజాక్షరం ఉంది, ఆ రూపం కూడా అమ్మవారిది అని చెప్పి. అలాగే మణిద్వీప వాసిని, అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు. సచ్చిదానంద రూపిణి
అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట. ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది, నవ్వు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ రూపంట అమ్మవారిది సచ్చిదానంద రూపిణి. అలాగే మణిద్వీప వాసునికి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను, అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట. ప్రణవ రూపిణి, హ్రీంకార రూపిణి, సచ్చిదానంద రూపిణి, మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం. చాలా చాలా బాగుంది. ఇది ఇంకా పూజ చేసుకోనియకపోనియండి ఎవరైనా చదువుకోవచ్చు కదా? ఎవరైనా చదువుకోవచ్చు. ఎన్నిసార్లు చదవమంటారు? 108 సార్లు చదవమని చెప్తాను. 108 సార్లు చక్కగా చదువుకోండి. అమ్మవారు అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెజెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు. ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు. రైట్ అక్క. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ వర్డ్ కి? అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు, అది అందరూ గమనించాలి. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ. మా వాళ్ళు తింటారమ్మా మేము వండొచ్చా అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు. ఇవన్నీ ఈ 9 రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట. రైట్ అక్క. సో ఈ నియమాలు పాటించాలి. బ్రహ్మచర్యం, నాన్ వెజ్ తినకపోవటం ఇవందరూ డెఫినెట్ గా చేయాల్సింది. ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు, అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళొద్దు. అంతే. ఇది బాగుంది. రైట్ అక్క.